అసలు మీరు అంత గింతేరా, మీరు అంత గింతే. ఆగం కాలు ఉండరు. మీ అవ్వ గింతే, మీ అయ్య గింతే, అందరి గింతే, మీ అక్క గింతే. ఏం లాభం రా, ఏం లాభం? అయ్యి బావ సారీ బావ, తప్పైపోయింది బావ, ప్లీజ్ బావ, తప్పైపోయింది ప్లీజ్ బావ. ఈ చేతులు కాళ్ళు అనుకో ప్లీజ్ బావ, ఎందుకంటే అంతకి బంగలేను బావ, ప్లీజ్ బావ, దండం పెడతా, అర్థం చేసుకో బావ, ప్లీజ్ బావ. అర్థం చేసుకుంటే ఎక్కడరా? మీకు న్యాయం లేదు, గింత గింత న్యాయం లేదు మీ దగ్గర. ఏమైంది? ఏమో వాడిని బాగా తిడతాను, తాగడానికి పోయి ఇరిగదాగి వాడిని బాగా తిడతానవా? ఎందుకు తిడతాను? ఎందుకు తిడతారని అడుగుతారా? వానే మీ జాడే గింత, మీ వర్రమే గింత. ప్లీజ్ బావ, సారీ బావ, ప్లీజ్ బావ, ఎందుకు బావ అట్లా చేస్తావు? ప్లీజ్ బావ, సారీ బావ, అయ్యో ఎందుకు అర్థం చేసుకో బావ, ప్లీజ్ బావ. సరే ఏమైందిరా తమ్ముడు, ఏం జరిగింది, ఏమైందిరా? వీడేం చెప్తాడు? నువ్వు ఆగురా, నువ్వు జరుగు. ఇగో మీ వాళ్ళు పెట్టిన ఉంగరం నేను ఎన్ని రోజులు ఉంచుకున్నానే. మన పెళ్ళై 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాల బట్టి చైకే ఉంటుంది అదా. వీడికి పొద్దుందాకా 2 లీటర్ల కళ్ళు తాగిపించిన వీడు టకటక పోయి పోసొచ్చిండు. ఇది న్యాయమే నానే? వీడు ఉంచుకోడా, కడుపులు ఉంచుకోడా? ఆయనతో కూడా ఒక 4-5 గంటలు కూడా కడుపులు ఉంచుకోడా అని నేను తాగిపించిన కళ్ళు. సారీ బావ, ఇంకోసారి ఉంచుకుంటే ఏం తొందరపడా బావ, ప్లీజ్ బావ, ప్లీజ్ బావ. పోషణి పాడవడని నేను ఏం లొల్లా అనుకున్నా, తాగిన లొల్లా, తాగిన కడుపుల్లో ఉంచుకోవన్నట. ఇలా ఇరేదాయినా కదా తాగిన తత్వంలో ఏం తెలుస్తలేదు నాకు. బోయిగా నీకే తెలుస్తుంది పో, తాగిన తత్వంలో నాకు తెలుస్తలేదట. నిన్ను అస్సలు క్షమించాలా, నిన్ను అస్సలు క్షమించా. నేను 10 సంవత్సరాల నుండి మీరు పెట్టిన ఉంగరం దాచుకుంటానా? నేను ఓపించిన కళ్ళు ఒక 4-5 గంటల ఉంచుకోవాలా కడుపులో? నాకు ఎట్లా మండుతాంది. సరే బావ, ఇంకో బాటిల్ తీసుకో బావ, నేను ఒక 2 రోజులు ఉంచుకుంటా అట్లనే. అయిన బాటిల్కే విలువ లేకుండా చేసావు. ఇంకో బాటిల్ అయిపోయానారా నీకు? ఇంకా తాగిపిస్తా, ఇంకా నీకు తాగకుండా కూర్చుంటావు. బావ బాగా బాధపడ్డాడు, అసలు పోకుంటే అయిపోవు.